జై సద్గురు మహారాజు కో శ్రీ అచిరు సిద్ధూరమణ స్వాముల వారికి, శ్రీధర స్వాముల వారికి, శివరామ దీక్షితులకు, బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులకును, శ్రీకృష్ణ పరబ్రహ్మకు, ఈరోజు 26/8/2024 సోమవారము, శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని అసలు శ్రీకృష్ణుడు ఎప్పుడు పుట్టినాడు, ఏ కాలం వాడు అనే విషయాన్ని కొందరు మహానుభావులు తెలియజేసినారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద పుట్టి ఇప్పటికి 5252 సంవత్సరాలు అయిందట. 252 సంవత్సరాలు కృష్ణుడు పుట్టి 5252 సంవత్సరాలు. ఆయన పుట్టిన తేదీ 18/7 క్రీస్తు పూర్వం. 18/7/3228 సంవత్సరంలో ఆయన పుట్టినాడు. క్రీస్తు పూర్వం శ్రావణ మాసంలో పుట్టినాడు. తిథి అష్టమి, నక్షత్రం రోహిణి నక్షత్రంలో పుట్టినాడు. ఆయన బుధవారం పుట్టినాడు. సమయము రాత్రి 12 గంటలకు. ఆయన 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు జీవించాడు. ఆయన మరణం క్రీస్తు పూర్వం 18/2/3102 సంవత్సరంలో మరణించాడు. శ్రీకృష్ణుడు 89 సంవత్సరాల వయసులో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. 89 ఏళ్ళు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కృష్ణ భగవానికి 89 సంవత్సరాల వయసు. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత మరణించినాడు. కురుక్షేత్రం అనగా 36 సంవత్సరాలు ఆయన చనిపోయినాడు. కురుక్షేత్రము క్రీస్తు పూర్వము 8/12/3139 మృగశిర నక్షత్రం శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై 25/12/3139 ముగిసింది. క్రీస్తు పూర్వం 21/12/3139 3 గంటల నుంచి 5 గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయద్రథుని మరణానికి కారణమయ్యను. భీష్ముడు క్రీస్తు పూర్వం 2/2/3139 ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణం విడిచెను. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాల వారు వివిధ నామాలతో పూజిస్తారు. వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో కృష్ణుని పూజిస్తారు. మధురలో కృష్ణుని కన్నయ్య అంటారు. ఒడిస్సాలో జగన్నాథ్ అంటారు. మహారాష్ట్రలో విఠల అంటారు. రాజస్థాన్లో శ్రీనాథుడు అంటారు. గుజరాత్లో ద్వారకాధీశుడు అంటారు. ఉడిపి కర్ణాటకలో కృష్ణ అంటారు. ఆయనకు జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకి, పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర, జన్మస్థలం మధుర. ఆయనకు భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ, 8 మంది భార్యలు. శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు చనుర, కుస్తీదారు, కంసుడు,
మేనమామ శిశుపాలుడు మరియు దత్తవక్ర అత్త కొడుకులు, వీరిని మాత్రం ఆయన సంహరించినాడు. దత్తవక్ర అత్త కొడుకులు. శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్రవంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందినవారు. వారిది కులాంతర వివాహం. శ్రీకృష్ణుని తల్లిదండ్రులది. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. తన జీవితం మొత్తం తనకి నామకరణం జరగలేదు. ఆ జీవితం మొత్తంలో అతనికి నామకరణమే జరగలేదంట. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని పెంచుకున్నారని శ్రీకృష్ణుడిని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటంతో సాగింది. కరువు ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారవలసి వచ్చింది. వాళ్ళు 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14, 15, 16 వయస్సులో మధురలో చంపి తన కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవనాను సింధు రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సహాయంతో జలాసుందరుని గోమంతక కొండ ఇప్పటికి గోవా వద్ద ఓడించాడు. కృష్ణుడు ద్వారకను పునర్నిర్మించాడు. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క ఆశ్రమమునకు తరలి వెళ్ళాను. గుజరాత్లో గల ప్రభాస అను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడు పునర్దత్తను కాపాడాను. తన విద్యాభ్యాసం తర్వాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకొని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెళ్లి చేశాను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించాను. పాండవులతో ఇంద్రప్రస్థ అను నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపజేశాను. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాను. రాజ్యము నుండి వెడలగొట్టినప్పుడు పాండవులకు తోడుగా నిలిచాను. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించినట్టు చేశాను. శ్రీకృష్ణ భగవానుడు ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూశాను. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను. కృష్ణుడు జర అని వేటగాడి చేతిలో మరణించెను. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అద్భుతాలు చేయలేదు. అతని జీవితం విజయవంతమైనది ఏమీ కాదు. జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపినది లేదు. జీవితం ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. అంటే కష్టాలే ఆయన కూడా జీవితం అంతా. జీవితంలో ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరికి దేనికి ఎవరికి అంకితం ఇవ్వలేదు. అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు. అయినప్పటికీ తను ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికాడు. అన్నీ తెలుసుకున్నటువంటి గొప్ప జ్ఞానశీలైన వర్తమానంలో బ్రతికాడంటే అప్పటికప్పటికే ఆయన ఆలోచన చేసి జీవించాడు. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ. అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడు మనకు ఈ భూమండలములో అవతరించి ఒక మహోన్నత మేధావి, తెలివంతుడు, మంచి కవి, మంచి పాటగారి, మంచి ఓర్పు నేర్పుతో ఉన్నవాడు. అతనికి ఇది రాదు అని చెప్పడానికి వీలు లేని 64 విద్యలలో ఆరితేరినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఈ భూమి మీద అవతరించి ఈ మానవాళికి ఎంతో ప్రాముఖ్యతను తెలియజేశాడు. కాకపోతే ఈ మానవుడు శ్రీకృష్ణుని దేవుడిగా చేసి
కృష్ణుడు దేవుడుగా చేసి మనిషికి మానవాళికి ఈ నేలకు దూరం చేసినారు అంటాడు ఒక మహానుభావుడు. ఆయన ఈ భూమి మీద నడయాడినడు. కృష్ణుడు మానవుడు ఈ భూమి మీద నడయాడినాడు, ఈ భూమిని పరిపాలించినాడు. అటువంటి ఆ మహాత్ముని, ఆ మహనీయుని ఈ మనుషులు దేవుణ్ణి చేసి మనిషికి ఈ నేలకు దూరం చేసినారు కృష్ణుణ్ణి అని చెబుతున్నాడు ఒక మహానుభావుడు. ఆయన మహాత్ముని చేసినారు. మనకు కనిపించలేదు అంటే మన కన్ను చూడలేకపోతుందని అర్థం లేదని కాదు. ఏదైనా ఒక మహత్తు కావచ్చు, ఒక మాయ కావచ్చు, ఒక అద్భుతం కావచ్చు, మన కంటికి కనిపించలేదంటే అది లేదని మాత్రం కాదు, మన కన్ను దాన్ని చూడలేకపోయిందని మనం తెలుసుకోవాలి. అది లేదని కాదు. శ్రీకృష్ణునికి దేవుడని ముద్ర వేసి మనిషికి నేలకు దూరం చేయొద్దు. ఆయన దూరం చేసినారు, మనిషికి దేవుడు చేసినారు. ఆయన అపార మేధస్సు, ఉన్నత విలువలతో జన్మ తీసుకొని ఈ నేల మీద నడిచిన మనిషి. అపారమైన మేధస్సు, ఉన్నత విలువలతో కూడిన జన్మను తీసుకొని ఈ నేల మీద నడిచిన ఒక మనిషి శ్రీకృష్ణుడు. అతను చెప్పింది ధర్మము కాదు, మతము కాదు. ఈనాడు హిందూ మతమని, హిందూ మత గ్రంథమని భగవద్గీతను చెప్పుకుంటున్నారు. అది మత గ్రంథం కాదు, అది హిందూ ధర్మం కాదు, అది హిందూ మతము కాదు. సమస్త మతాలకు, సమస్త సిద్ధాంతాలకు, సమస్త ధర్మాలకు అన్నిటికీ అతీతమైంది. మన జీవితం అది. భగవద్గీత మన జీవితాన్ని చెప్పిన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. అది మన జీవితము. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువు ఎవరు? కోట్ల మందికి మరి దారి చూపించిన గీతతో, ఒక భగవద్గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువు ఎవరు? ఆయనకన్నా గురువు ఎవరు? రక్షణ కోసం సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టించి అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? అంటే అంతకన్నా ఇంజనీర్ ఎవరు? సముద్ర గర్భంలో మధ్యలో రక్షణ కోసమై మరి ఆయన రక్షణ కోసమై సముద్ర ద్వారకా నగరాన్నే నిర్మాణం చేశాడే. ఆయనకన్నా ఇంజనీర్ ఎవరు? ఆయనకన్నా ఆర్కిటెక్ట్ ఎవరు? అవునా కదా? అంతకన్నా గొప్ప ఇంజనీర్ ఈ ప్రపంచంలో ఉన్నాడా? సముద్రంలో నగరాన్ని నిర్మించాడంటే చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికి ఉన్న అంతకన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? అంటే మనిషిని చూస్తానే తన మనసులో మాట చెప్పగలడు. దానికే పాండవులందరినీ పిలిచి అది వారి కోరిక అడిగితే ఆయన్ని నాకు ముందు తెలుసు, వాళ్ళ మనసులో మాటను తను కనుక్కోవాలని చెప్తే ఆ ద్రౌపది గారికి వచ్చేసరికి ఏమమ్మా నీ కోరిక అంటే ఆమె సిగ్గుపడతావంటే నాకు తెలుసులే నీ మనసులో మాట అని శివుకాడికి పోయి కర్ణుని ఆరోపర్తగా కోరుకుంటున్నావా అని అడుగుతాడంటే చూపుతోనే ఆయన మనసులో మాట కనుక్కున్నాడు కదా. ఆయనకన్నా సైకాలజిస్ట్ ఎవరు? ఆయనకన్నా మేధావి ఎవరు? ఆయనకన్నా కాలజ్ఞానం చెప్పేవాడెవడు? జరగబోయేదాన్ని కూడా ఊహించి చెప్పేటువంటి గొప్ప మహనీయుడు అయి ఉండి కూడా ఆయనకన్నా మించిన సైకాలజిస్ట్ ఎవరు ఉండాలయ్యా
వేణుగానముతో గోవుల్ని గోపికల్ని కట్టిపడేసిన అతనికన్నా గొప్ప మెజిషియన్ ఎవరు? ఆయనకన్నా గొప్ప మాయగాడెవరు? తన వేణుగానముతో గోవులను గోపికలను కట్టేసినాడే. అంతకన్నా మెజిషియన్ ఉన్నాడా? అంతకన్నా మ్యాజిక్ చేసేవాడు ఎవరు ఉన్నాడు? ప్రపంచంలో ఎవరు లేరు. నిత్యారోగ్యంగా ఉండే సూచనలు చెప్పిన అతనికన్నా డాక్టర్ ఎవరు? భగవద్గీతలో ధర్మాలను చెబుతూ, గృహస్థ ఆశ్రమ ధర్మాలు చెబుతూ, మనకు వర్ణాశ్రమ ధర్మాలు చెబుతూ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలను చెబుతూ ఆయన మరి సత్వరజో తమో గుణములను చెబుతూ, ఈ ఆహారం తీసుకుంటే ఈ గుణము కలుగుతుంది, ఈ ఆహారం తీసుకుంటే ఈ గుణము కలుగుతుందని ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని చెబుతూ ఒక గొప్ప డాక్టర్ నాడు. ఆయన కన్నా మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతనికంటే గొప్ప ధీరుడెవరు? అతనికన్నా గొప్ప ధీరుడు ధర్మం కోసం యుద్ధం చేయమన్నాడు. అంతకన్నా గొప్ప ధీరుడు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? రాజు కరువు నష్టం తెలియకుండా, కరువు అనేది తెలియకుండా, కష్టం అనేది తెలియకుండా చూస్తున్న అతనికంటే రాజు ఎవరు? తన రాజ్యంలో కరువు ఎంతో తెలియదు, కష్టం అంటే ఏదో తెలియకుండా రాజ్య పరిపాలన చేసినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అతనికంటే రాజు ఎవరు? హోమాలతో యజ్ఞయాగాదులతో వర్షం తెప్పించిన అతనికంటే ప్రకృతిని అర్థం చేసుకున్న టైమటాలజిస్ట్ ఎవరు? అంటే కాల గమనాన్ని తెలిపే ఆ యొక్క ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్పేవాళ్ళైతేనేమి, ఈ సృష్టి గమనాగమనములను ఊహించి చెప్పగలిగేటువంటి వాడిని. ఈ ప్రకృతి వర్షం కురియాలంటే ఈ ప్రకృతిని ఏమి చేస్తే వర్షం కురుతుందని ప్రకృతి తన ఆధీనంలో పెట్టుకొని యజ్ఞ యాగాలతో హోమాలతో వర్షాన్ని కురిపించిన మహనీయుడు. అంటే ఆ ప్రకృతి రహస్యాన్ని తెలుసుకున్నటువంటి గొప్పవాడు. అతని కన్నా గొప్పవాడు ఎవరన్నా ఉండారా? అన్కంట్రోల్ ఆర్బిటిక్లో తిరిగే, అంటే నిరంతరము క్షణము కూడా ఆగకుండా ఎవరి కంట్రోల్లో లేకుండా తిరిగే సుదర్శన చక్రం. సుదర్శన చక్రం ఎప్పుడు తిరుగుతుంటుంది. అది దాన్ని ఎవడు ఆపలేదు, దాన్ని ఎవడు కూడా తిరగమని చెప్పలేదు, దాన్ని తిప్పేవాడు లేడు. సుదర్శన చక్రం ధర్మచక్రం అది. అటువంటి సుదర్శన చక్రాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడు. అతనికన్నా గొప్ప కెనెటిక్ ఇంజనీర్ ఎవరు? అదికన్నా గొప్ప మించిన ఇంజనీరు వాట్ నాట్. ఆయనతో చేత కాంతి ఏముంది ఈ విశ్వంలో? అటువంటి మహనీయుడు జన్మదిన వేడుకలు ఈనాడు ఆ మహానుభావుడు భగవద్గీత ద్వారా మరి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధమైతే ఆ యుద్ధమునందు యుద్ధ రంగములోకి రథాన్ని తీసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు పోతే అప్పుడు అడుగుతాడు అర్జునుడు, కృష్ణ, నన్ను యుద్ధరంగం మధ్యలోకి తీసుకెళ్ళి ఆ యొక్క కౌరవ మహావీరులందరూ ముందర నన్ను ఆపు, నన్ను నిలబెట్టు అని అడుగుతాడు. తీసుకొని పోనని అంటాడు అర్జునుడు కృష్ణుడిని. అంటే అలాగే బావా నువ్వు వచ్చినట్టు చేస్తాను. తీసుకుపోయి ద్రోణాచార్యుడు, భీష్ముడు,
అశ్వత్థామ ఇటువంటి మహామహుల ముందర తెచ్చి నిలబెడతాడు. వాళ్ళని చూసి భయకంపుతవుతాడు అర్జునుడు. వాళ్ళని చూసి అర్జునుడు భయకంపుతవుతాడు. వాళ్ళని చూస్తానే ఒళ్ళు గగ్గులుపాటు పడుస్తుంది. తాత ముత్తాతలు, గురువులు, పితామహులు, భీష్మాచార్యులు, గురువులు ద్రోణాచార్యులు, అశ్వత్థామ, దుర్యోధనుడు, ఇటువంటి మహావీరుల ముందర కర్ణుడు, ఇటువంటి వాళ్ళందరూ చూసి అర్జునుడికి ఉత్సవపడతాయి. భయపడతాడు. భయకంపుడైపోయి గడగడ వణుకు పుట్టి చెమట బట్టి ఒళ్ళంతా నిశ్చేష్టుడైపోయి ఆ చేతిలో ఉన్నటువంటి బాణాలను, ఆ అస్త్రాలను కింద వదిలేసి కుప్ప కూలిపోతాడు. స్వామి, వీళ్ళతో యుద్ధం నేను పిల్లకుంటాను. వాళ్ళు మహావీరులందరూ. వారికి నాకు ఆడిన సాటినా వాళ్ళని జయించగలనా నేను? ఒకవేళ జయించినానే అనుకోలే, వీరందరినీ చంపి ఆ రక్తము కూడా నాకు అవసరమా? నేను తినాలి, నాకు ఆ రాజ్యం వద్దు, ఆ భోగం వద్దు, ఆ వైభోగం వద్దు తండ్రి, నన్ను వెనక్కి తీసుకుపో, రాజీ చేయి, వాళ్ళకు మాకు ఈ యుద్ధం వద్దు అని అన్ని మొరపెట్టుకుంటాడు. అట్టి సమయంలో ధీరుడై శ్రీకృష్ణ పరమాత్మ, ధీరుడు కదా, యుద్ధం చేసేవాడే భయపడ్డాడంటే మరి ఈయన ధీరుడై నిలబడాడు కదా. అర్జున, ఎందుకు భయకంపులేతున్నావు? సచ్చేవాడెవడు, చంపేవాడెవడు? ఆత్మకు మరణం లేదురా, ఆత్మకు మరణం లేదు. నువ్వు ఎవడు చంపుతున్నావు? ఎవడు సస్తా ఉన్నాడు? ఈ దేహాలన్నీ ఒకనాడు పోయేటియే. వాటిని చూసి మోహింపబడుతున్నావా నువ్వు? ఎంత అజ్ఞానంలో ఉన్నావు అర్జున అని చెప్తూ ఆయన ఆ యొక్క పూర్వ విషయాన్ని అంతా తెలియజేస్తాడు. తెలియజేస్తూ ఒక మాట అంటాడు, అర్జున, నేను ఈ విషయాన్ని ముందు సూర్యభగవానికి చెప్పినానంట. అంటే ఏమిటి బావా, నువ్వు నాతో కూడా పుట్టినావు, మనిద్దరము ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నాము. మరి నీవు ఆనాడు సూర్యభగవాన్ చెప్పినావంటే సూర్యుడు ఏనాటి కాలం వాడు, నువ్వు ఏనాటి కాలం వానివి, ఆయనకు నువ్వు ఎలా చెప్తావు అని అడిగితే అప్పుడు అడుగుతాడు అర్జునుడు. అప్పుడు అర్జున, నేను ఆనాడు ఉన్నాను, ఈనాడు ఉన్నాను. నేను పరమాత్మ అంశ, నీవును పరమాత్మ అంశనే. నీవు మరుపులో వస్తున్నావురా, నేను ఎరుకలో వస్తున్నాను. ఆనాడు నీవు ఉన్నావు, నేను ఉన్నాను. అయితే నీకు తెలియదు, నేను నారాయణ అంశంలో నేను వస్తున్నా, నరాంశమునందు నువ్వు వస్తున్నావు. అందుకును నరునికి మరుపు ఉంది, నారాయణుడు మరుపు లేదు. ఎరుక మరపులు లేనివాడు నారాయణుడు, ఎరుక మరపులు ఉన్నవాడు నరుడుగా. కాడు ఎన్ని జన్మలు ఎత్తింది నీకు తెలియదు. కాబట్టి నేను ఆనాటి నుంచి ఉన్నాను. కాబట్టి నా మాట నమ్ము. ఇదంటే అక్కడికి అర్జునుడు పాపం బాధపడతా ఉంటాడు. ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నువ్వు శోకించుతున్నావు, పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ, ప్రాణములు పోని వారి గురించి కానీ శోకింపరు. ప్రాణములు పోయిన వారి గురించి కానీ, ప్రాణములు పోని వారి గురించి కానీ శోకింపడు జ్ఞాని. నీవు కానీ నేను కానీ
ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్న కాలములు ఎందులో ఉండును. శరీర పతనముతో అది నశించినది కాదు. ఈ ఆత్మ శరీర పతనముతో పోదురా. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్టే మరి ఒక దేహ ప్రాప్తి కలుగును. మనకు ఈ దేహములో బాల్యము, యవ్వనము, కౌమారము, ఈ వార్ధక్యం అనేది ఎట్లా ఉందో అలాగే ఈ జీవునికి మరి ఒక దేహ ప్రాప్తి ఉన్నదిరా. దేవుడైన వాడు ఈ విషయమును మోహితుడు కాడు. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుతున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు. కనుక భారత, వాటిని సహింపుము, వాటిని పట్టించుకొనకు. ఈ శరీర ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కాదు. మరి ఈ ఆత్మ దేని చేత? మరి అగ్ని చేత కాలబడేది కాదు, నీటికి తడిచేది కాదు, అస్త్రశస్త్రాలతో ఛేదింపబడేది కాదు, వాయువుతో నెట్టబడేది కాదు. మరి ఎలాంటి దానికైనా ఇది నశించే వస్తువు కాదు. నాశరహితమైన ఈ సత్యము, పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుగుము. అటువంటి ఆత్మస్వరూపము ఈ జగత్తంతా ఆవరించి ఉందని ఎరుగుము. శాస్త్రమైన దాన్ని ఎవరునూ నశింపచేయగలరు. అది శాస్త్రమైంది కాబట్టి దాన్ని ఎవరు నశింపచేయలేరు. ఈ శరీరములు అన్నియును నశించునవియే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము. కనుక ఈ విషయమును కూర్చి, ఈ విషయాన్ని ఎరిగించి, ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము అని చెప్తా ఉన్నాడు. కానీ ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. అంటే ఆత్మ ఒకరి చేత చంపబడుతుందని కానీ ఒకరిని చంపుతుందని కానీ అటువంటి భావం కలిగిన వాడు ఇద్దరు కూడా అజ్ఞానులే. ఏరనన వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. ఈ ఆత్మ ఏ కాలమునందు పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండినది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశనము అను 6 భావ వికారములు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది సావదు. ఒకవేళ శరీరం చంపబడుతుందేమో కానీ ఇది మాత్రము సావదు. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యమనియు, జనన మరణము లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? మానవుడు జీర్ణమైన వస్త్రాలను త్వజించి నూతన వస్త్రము ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరమును పొందును అని అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడికి. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైవం క్లేయదం యాపో నశోషియతం మారుత అచ్చోజ్యో అయమాదోయ్య యం అక్లేద్యో అశోష్యేవ చ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అని చెప్తున్నాడు. ఈ ఆత్మను శస్త్రమును ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవున్నట్టు చేయజాలదు. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలించనిది, అచలము. స్థాను అన్నాడు. అచలము స్థిరమైనది, సనాతనమైనది అని చెప్తున్నాడు. అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విజిత్తైవం నామచోతితి మర్తసి అదచైవం నిత్యజాతం నిత్యం నామానసే మృతం తదాసిత్వం మహాబాబో నయనం సోచుతి మహర్షి
అంటే ఈ ఆత్మ అవ్యక్తమైనది, అంటే ఇంద్రియ గోచరము కానిది, అచింత్యము, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీని గూర్చి ఇట్లు తెలుసుకొను. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోషింపదగదు. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నువ్వు భావించినప్పటికీ దీనికై నువ్వు శోకింపదగదు. ఒక జనన మరణాలు ఉన్నాయని నువ్వు భావించినప్పటికీ దీనికోసం నువ్వు శోకింపదగదు, అంటే దుఃఖించాల్సిన అవసరం లేదు. ఏలనైనా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపదగదు. ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టక ముందు ఇంద్రియ గోచరములు కావు, అంటే అవ్యక్తములు. మరణాంతరము కూడా ఇవి అవ్యక్తములే. ఈ జనన మరణుల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు, అంటే పుట్టక ముందు అవి కనిపించవు, మరణించిన తర్వాత కనిపించవు, అవ్యక్తములు. ఈ పుట్టు చావుల మధ్యకాలములో మాత్రమే ఇవి గోచరం అవుతాయి, ఇంద్రియ గోచరం అవుతుంది. కానీ ఈ స్థితిలో వాటికై అటువంటి వాటి గురించి నువ్వు పరితపించుట మంచిది కాదు అని ఆయనకు నచ్చ చెప్తున్నాడు యుద్ధం చేయడానికి కోసం. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానిగా చూచును, మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరముగా దానిని వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీని గురించి ఏమియో ఎరుగరు. అలా ఎవరో గొప్ప మహనీయులకే ఇది అర్థమవుతుంది, కానీ అన్యులకు అర్థమయ్యే విషయము కాదు అర్జున అని మరి ఆ అర్జునునికి ధైర్యం చెప్పి ఆ యుద్ధ రంగమునందు వారి యొక్క తండ్రులకు అందరికీ మరి ఆశ మార్చి ఆ రాజ్యాన్ని తగ్గించుకోవాలైనా, నువ్వు రాజ్యాన్ని తగ్గించుకోలేకపోతే కౌరవుల యొక్క దుర్మార్గాలు పెళ్ళికి పోయి మరి అన్నదమ్ములైనటువంటి మిమ్మల్నే జూదమాడి జూదములో మోసం చేశారు కదా, మోసం చేసి నిన్ను ఎవరు శకుని అని ఆయన మోసం చేసి మిమ్మల్ని ఓడించి రాజ్యాన్ని, ఇండ్లును, వాటిని, చివరికి కట్టుకున్న భార్యను కూడా గెలుచుకొని నిండు సభలో తాతలు, ముత్తాతలు, పిల్లదండ్రులు, వంశస్థులు, వంశ కురువృద్ధులు అందరూ చూస్తూ ఉండగా నీతిమంతులు, ధర్మయుతులైనటువంటి ఆ సభలో అంతమంది కొలువై ఉండగా అందరి ముందర ఒలువులు విలుస్తూ ఉంటే ఒక్కరన్న ఇది అన్యాయమని చెప్పినారా? నువ్వు గొప్ప వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుంటున్నావు. ఎక్కడి పాపము, ఎక్కడ పుణ్యము? ఇది ధర్మమా? మరి అటువంటి వాళ్లకు ఈ భూమి మీద బ్రతికే అర్హత ఉందా? మరి ఒక స్త్రీని నిండు సభలో బట్టలు ఊడదీస్తంటే, వస్త్రాపరణ చేస్తా ఇంతమంది నువ్వు చెప్పే నీ తాతలు, ముత్తాతలు, పిల్లదండ్రులు, ధర్మాత్ములు, కురువృద్ధులు, గురువులు ఇంతమంది చూస్తూ ఒక దృశ్యాన్ని తిలకించారే కానీ, ఒక ఆట బొమ్మలాగా చూసినారే కానీ, ఒక ఆటలాగా అందరూ వీక్షించారే కానీ ఒక్కడన్నా ఇది అధర్మము, ఇది అన్యాయమని నోరు మెదపి చెప్పలేదే అర్జున. ఇదే గతి రేపు ఈ రాజ్యములో ఉండే ఆడపిల్లలకు పడితే మరి ఈ రాజ్యాన్ని ఏం చేయాలి? నీవు జన్మతః క్షత్రియ వంశంలో పుట్టిన వాడివి. ఆ రహస్యాలు మనకు అవసరం లే. నీవు క్షత్రియ వంశంలో పుట్టిన వాడివి. యుద్ధము చేయడం క్షత్రియ ధర్మం, యుద్ధము చేయడం క్షత్రియ ధర్మం. ఈనాడు నువ్వు కనుక యుద్ధము చేసి వాళ్ళను ఓడించకపోతే, రాజ్యాన్ని నీ చేతిలోకి తీసుకోకపోతే రాజ్యములో ఉన్న మనుషులందరూకి కూడా నీ భార్యకు పట్టిన గతి పడుతుంది, మీకు పట్టిన గతి అందరికీ పడుతుంది. అప్పుడు రాజ్యము ఇదే అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అంటే సరే తండ్రి, మహానుభావ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నాదొక సందేహం స్వామి. ఏమని? ఈ యుద్ధంలో ఎంతోమంది పురుషులే కదా యుద్ధం చేసేది,
ఈ పురుషులు చచ్చిపోతే యుద్ధంలో సావడం ఖాయం కదా. మా పక్కడు చచ్చిపోతారు, వాళ్ళ పక్కడు చచ్చిపోతారు. మరి వారి భార్యలంతా ఏం చేస్తారు? వాళ్ళు ఎలా బతుకుతారు? వారి కోరికలు ఎవరు తీరుస్తారు? ఆకలి, నిద్ర, భయం, మైథునములు ప్రకృతిదే ప్రసాదింపబడినటువంటి అవి గుణములు కదా. మరి స్త్రీకి అన్నము కావాలా, నిద్ర కావాలా, మరి సంభోగం కావాలా. మరి వాళ్ళ భర్తతో చనిపోతే వీళ్ళు వర్ణ సంక్రమం కాదా? అంటే బ్రహ్మక్షేత్రం వేసినటువంటి శూద్రుడు 4 వర్ణాలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే మగవాళ్ళంతా ఉత్త ఆడలు తక్కువ మంది మగవాళ్ళు ఉన్నప్పుడు ఈ స్త్రీలందరూ తప్పులు చేస్తారు కదా. మరి ఒక కులము వాడు ఒక కులము వాళ్ళతో, ఒక కులం వాళ్ళు ఒక కులం వాళ్ళతో, ఒక వర్ణం వాళ్ళు ఒక వర్ణ వాళ్ళతో మరి సంభోగం చేయడం వల్ల వర్ణ సంక్రమం జరిగి మరి ఈ యొక్క మానవ జాతి ఒక ధర్మం తప్పుతుంది కదా, వర్ణ సంక్రమం సంభవిస్తుంది కదా, మరి గతి తప్పుతుంది కదా అని అడుగుతాడు. అప్పుడు ఆయన వర్ణాలు చెప్తూ, వర్ణం అంటే అది కాదు నాయన, నేను చెప్పిన వర్ణం వేరు, నువ్వు అనుకున్నటువంటి విషయం వేరు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ 4 అంటే ఎవరంటే వీరికి నేను స్థానాలు ఏర్పాటు చేశాను ఈ దేహంలో. బ్రాహ్మణులు ముఖమునందు, క్షత్రియులు వక్షస్థలమునందు, వైశ్యులు జీర్ణాశయమునందు, శూద్రులు ఈ తొడలు పాదములు ఎందుకు పుట్టినారని నేను చెప్పినాను, దేహంలో చెప్పినాను కదా. దీని గురించి కూడా మన ప్రపంచంలో చాలామంది కొట్లాడుతున్నారు. దేవుడికి కూడా వలపక్రం ఉంది. మరి బ్రాహ్మణులకేమో తలకాయలు పుట్టడమేమి, మేము మాల మాదిన కాళ్ళ కాడ పుట్టడమేమి, మేమంత ఈనమైన వాళ్ళమ్మా, శూద్రులు అంత హీనులా, క్షత్రియులు వక్షస్థలములోను, వైశ్యులు ఉదరములోను, బ్రాహ్మణులు శిరస్సునందు నువ్వు నొకము నుంచి పుడితే మేము కాళ్ళల్లో పుట్టినామంట, మేమంత పరికిమాల వల్లమా అని అనుకుంటున్నది సమాజము. నో, తప్పు. ఆ ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్మ కుల మతాలు లేవు. అది దేహ ధర్మాన్ని చెప్పినాడు ఆయన మహానుభావుడు. నేను చెప్తా వినండి. గ్రంథాలలో ఉందో లేదో నా ఆలోచన తగిన విషయం నేను చెప్తున్నాను. శిరస్సునందు బ్రాహ్మణులు అంటే ఉత్తముడు. బ్రాహ్మణుడు అంటే నిరంతరము బ్రహ్మ ధ్యానములో సంచరించేవాడు. ఆ బ్రహ్మతత్వాన్ని నిరంతరము మననం చేసేవాడు. ఆ బ్రహ్మతత్వాన్ని నిరంతరం అనుభవించేవాడు బ్రాహ్మణుడు. అంటే ఈ తలకాయలు ఏముంటాయి మనకు? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, జ్ఞానేంద్రియాలు. ఈ తలకాయలు బ్రెయిన్, మనస్సు, బుద్ధి, చిత్త, అహములు ఉన్నాయి. ఇవన్నీ జ్ఞానస్వరూపాలు. అదిరా బ్రాహ్మణత్వం అంటే. మనుషుడు కాదు, నీ మానవ దేహంలోనే ఇక్కడ బ్రాహ్మణత్వం ఉన్నది. అంటే ఇక్కడ జ్ఞానస్వరూపం, జ్ఞానేంద్రియాలు, జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తాహములు అనేటువంటి ఇక్కడ ఉన్నాయి. వీటి ద్వారా తెలివి, మేధస్సు, ఆలోచన, ఐడియాలు, ఎన్నో సంకల్ప వికల్పాలు, ఎంతో ఈ ఈ ఈ మానవాళికి అవసరమైనటువంటి కరెంటు, ఫ్యాన్లు, టీవీలు, సెల్ ఫోన్లు, ఇలా ఎన్నో వస్తువులు కనిపెట్టాలంటే ఈ తలకాయలో ఉండేటువంటి జ్ఞానంతోనే కదా. ఇదిరా బ్రాహ్మణత్వం అంటే, ఇదిరా బ్రహ్మం అంటే. ఈ బ్రహ్మజ్ఞానం ఎవడికైతుంటే వాడంతా బ్రాహ్మణుడేరా. బ్రాహ్మణం అంటే కులము కాదు, వర్ణం ఇది. కానీ అటువంటి తేజమైన వర్ణము ఈ తలకాయలో ఉంది కాబట్టి నేను తలకాయలో పుట్టిన బ్రాహ్మణుడు తలలో పుట్టిన ఎందుకన్నా నేను అంటే ఆ బ్రాహ్మణుడు బ్రహ్మణుడు అంటే మేధాశక్తి అని, గొప్పదని.
మరి ఆ బ్రహ్మతత్వం కటువంటి ఇంద్రియాలన్నీ తలకాయలో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క స్థానాన్ని నేను బ్రాహ్మణుడికి చెప్పాను. అలాగే వక్షస్థలము క్షత్రియులని చెప్పాను. క్షత్రియులు ఎక్కడ పుట్టినంటే వీరత్వము, ధీరత్వానికి ఈ రొమ్ము విడుచుకొని కర్ణునికి కౌచుకున్న ఎక్కడ ఉన్నాయి? వక్షస్థలానికే కదా కౌచుకున్నాడు. కర్ణునికి ధీరత్వము ఇక్కడుంది. దొంగుందా నీకు గుండె ధైర్యం ఉందా? నాతో తడబడతావా నువ్వు? అవునా కదా? రొమ్ము విడుచుకొని ఆ హృదయ ద్రౌబల్యం అంటే ఆ పిరికితనం అయినా వీరత్వమైనా కావాలంటే దమ్ము ఉండాలా. అటు వక్షస్థానం కదా. క్షత్రియుడు అంటే ఏంది? శత్రువులను అడ్డం నరుక్కుంటూ పోయేవాడు, భయపడేవాడు. భయపడేవాడు. యుద్ధం అంటే వానికి ఒక ఆటలాగా ఉంటుంది. అవునా కదా? వీర తిలకము దిద్ది భార్యను పంపిస్తారు పో నువ్వు అని యుద్ధానికి. అది హారతిచ్చి సినిమాలో మనం చూసినాం కదా. వాడు అటువంటి ధీరత్వం శరీరంలో ఎక్కడుంది? హృదయ స్థానంలో ఉంది. అవునా కదా పుల్లయ్య? గుండెకాయ నీకు దమ్ముందా నాకు అంటాం కదా మనం. గుండె ధైర్యం ఉందా నీకు అంటాం కదా. అటువంటిది ఇది. అందుకు క్షత్రియులు అంటే ఇదిరా. ఏది? పౌరుషము, రోషము, ధీరత్వము, గొప్పతనము, బలము, ఇదంతా ఏడుంది మనకంటే ఇక్కడుంది. గుండె బలహీన పడినోడు ధైర్యం ఉండదానికి. అవునా? గుండె ధైర్యం ఉండాలంటాడు. ఆ ధైర్యం అనేది అందుకు క్షత్రుడిని ఇక్కడ చెప్పినారా. ఇక మూడవది వైశ్యులు. ఇక ఉదరమునందు వైశ్యులు చెప్పినా మనం ఉదరమునందు అంటే ఉదరము పోషణ. మనం వైశ్యులు పోషణార్థం. వైశ్యులు వ్యవసాయం చేస్తున్నారు. వైశ్యులు వ్యవసాయం చేసడమే కాకుండా వ్యాపారం చేస్తున్నారు. అంటే ఎక్కడైతే వస్తువులు లేవో ఆ ప్రాంతానికి ఇక్కడ ఉండే వస్తువులను అక్కడికి సరఫరా చేస్తున్నారు. వాణిజ్య సరఫరా చేసేది వైశ్యులు. అవునా కదా? వాణిజ్య సరఫరా చేసి వైశ్యులు మరి ఆహారాన్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇస్తున్నారు. మీకు తెలుసో తెలీదో పూర్వకాలమునందు ప్రతి గ్రామంలో వైశ్యులు సంవత్సరం అంతా భత్యం వేస్తున్నారు. ఆ గ్రామానికంతా సంవత్సరం మాసులు వస్తే ఇంటింటికి పోయి ఒడ్లు తెచ్చుకుంటున్నారు. దాన్ని అమ్మి డబ్బుగా చేసుకొని మళ్ళా సరుకులు తెచ్చి నిండుగా పెట్టుకొని అయిన వాళ్ళకందరికీ ఇచ్చి పద్దు రాసుకుంటున్నారు వైశ్యులు. ఏం పొలయా? రక్షణ కదా వాళ్ళు. మరి ఈ పొట్ట రక్షణ కదా. రక్షణ కదా. ఈ పొట్ట రక్షణ కదా మనకు. అవునా కదా? అట్లనే ఈ దేహంలో ఈ పొట్టలో నువ్వు తాగే టీ కానీ, నువ్వు తాగే కాఫీ కానీ, నువ్వు తాగే టిఫిన్ కానీ, నువ్వు తాగే అన్నం కానీ అక్కడ పడితే దాన్ని ముక్కలు ముక్కలుగా నుండగా గ్రైండ్ చేసి ఆ శక్తిని కన్నుకు, చెవికి, ముక్కుకు, నాలుకకు, చర్మానికి, కాళ్ళకు, చేతులకు, గుండెకు, లివరుకు, కిడ్నీకి, ఏం పొలయా సర్వేంద్రియాలకు సరఫరా చేసేది పొట్ట. అవునా కదా? మరి వైశ్యులు ఇక్కడ పుట్టని చెప్పినాడు. తప్పు చెప్పినాడా కృష్ణుడు? లేదు కదా. ఇక శూద్రుడు పాదములు ఏంటంటే కాళ్ళు, చేతులు. శూద్రత్వం. శూద్రుడు అంటే పని చేసేవాడు. కర్షకుడు శూద్రుడు అంటే మంగళ పని, సాకలి పని, వడ్రంగి పని, రైతు పని, ఈ సర్వ వ్యవహార పనులను చేసేది ఎవడంటే ఈ కాళ్ళు, ఈ చేతులు. కాళ్ళు చేతులు ఉండేవాడు కదా వృత్తి చేసే దాని పేరే చేతి వృత్తులు అన్నారు. ఏమన్నారు? చేతి వృత్తులు. మరి ఈ చేతులు కాళ్ళు ఉంటే కదా నువ్వు ఏ పనైనా చేయగలవు. చేతులు కాళ్ళు ఎవరు పనులు చేయగలవా? మన శరీరంలో పనులు చేసేది కాళ్ళు చేతులే. ఏం పొలయా? తలకాయ పనిచేస్తుందా? వక్షస్థలం పనిచేస్తుందా? కడుపు పనిచేస్తుందా? కాళ్ళు చేతులు పనిచేస్తాయి. శూద్రత్వం అంటే ఈ రెండుకి శూద్రత్వం ఉంది. యాడికైనా పోతాయి ఈ కాళ్ళు. ఏ పనైనా చేసే చేతులు ఏ పని చేస్తాయి? వజ్రాల పని కానించి, దేవునికి నమస్కారం పెట్టే పని కానించి,
ప్రార్థించే పని కానించి పాకి పని వరకు చేస్తాయి చేతులు. అవునా కదా? పాకి పని చేయవు చేతులు. బాత్రూమ్ క్లీన్ చేస్తాయి, లెట్రిన్లు క్లీన్ చేస్తాయి, తన ముడ్డు తాను క్లీన్ చేసుకుంటాయి. అది పాకి పని కాదా? మరి ఇదే చేతులు ఆశీర్వదిస్తాయి, ఇదే చేతులు దాన ధర్మాలు చేస్తాయి, ఇదే చేతులు ఆకలితో ఉన్నాడికి పట్టడి అన్నం పెడతాయి. ఇవే కాళ్ళు పుణ్యక్షేత్రాలకు పోతాయి, ఉద్యోగానికి పోతాయి, చదువుకు పోతాయి, కర్షకత్వానికి పోతాయి, ప్రతి పనికి పోతాయి ఈ కాళ్ళు. పోవా? మరి ఇది శూద్రత్వము. అయితే ఇన్ని రకాల ఇంద్రియాలు మన దేహంలో ఉన్నప్పటికీ ఈ ఇంద్రియాలన్నీ కూడా ఒకదానిపైన ఒకటి కోపము కానీ, పగ కానీ, ద్వేషం కానీ లేదు. ఈ చెయ్యి ఏ వద్దు స్ట్రైక్ చేయాలని ఎడమ చేయి, రోజు అయినా గుడ్డు కడగలపోయి నువ్వు కడుక్కోబో అని ఏమన్నా స్ట్రైక్ చేసింది ఈ చెయ్యి? ఈ మంచి రోజు అయినా తినాలన్నా కాలే అన్నంలో చేపెట్టి ఆ పాయసంలో చేపెట్టి కాలుతుంటే ఊపు కూడా నాకే కర్రపట్టింది, నేను తినిపిను పో. నోరు కదా తిని నువ్వు తిను, నోరు నేను తినిపిను పోని ఈ చెయ్యమని ఎప్పుడైనా స్ట్రైక్ చేసిందా? చేయలేదే. అందుకు శూద్రులు అని వీటికి పెట్టారు పేరు. అక్కడ పుట్టినాడు శూద్రుడు అని, అంటే పని చేసేవాడు. పని చేయకపోతే ఈ సృష్టి జరగదు. చూసినావా? మన దేహంలోనే ఉన్నారా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు? మన ఇంద్రియాలే కదా. ఆయన ఏం తప్పు చెప్పినాడు? కాబట్టి మన ఇంద్రియాలు కూడా చాలా ఒద్దిగ్గా ఉన్నాయి, స్నేహంగా ఉన్నాయి, సేవాగుణంతో ఉన్నాయి. ఒకదానిపైన ద్వేషం లేదు, ఒకదానిపైన ఒకదానికి పగ లేదు. నఖచిక్క పర్యంతం ఆ పరమాత్ముడు ఉండి ఏ ఇంద్రియాలతో ఆ పనులు చేయిస్తున్నాడు. బ్రాహ్మణత్వాన్ని ఇచ్చినటువంటి ఆ మెదడుతో, ఆ కళ్ళతో, ఆ చెవులతో, ఆ ముక్కుతో, ఆ నాలుకతో, ఆ చర్మముతో జ్ఞానేంద్రియాలను ఈ ప్రపంచాన్ని దర్శిస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. అవునా కాదా? వక్షస్థలమైన బట్టి ఆ ధీరత్వము, ఆ హృదయంతో, ఆ ధైర్యముతో మరి ఈ దేహాన్ని గుండె ఊపిరితిత్తులో నిరంతరము నువ్వు పుట్టింది మొదలు సత్యంత వరకు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడతానే ఉంది గుండె. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సరుసుని పైకి కిందికి వాడు కొలింకాడ కదా కొలిమూడు కొట్టినట్టుగా ఇది కొడతానే ఉంది. ఎంత ధైర్యం ఉండాలా, ఎంత గొప్పతనం ఉండాలా చేయాలంటే. ఒక్క నిమిషము కూడా మిలిటరీ వాడు నిలబడు 24 గంటలు నిలబడతాడు. మిలిటరీ వాడు బార్డర్లో కూర్చోకుండా మనం 10 నిమిషాలు బయటకు నడుపుకున్నా కూర్చోాలా అని అటు రాయో బాయో కూర్చుంటాం. దేహ రక్షణ చేసే క్షత్రియులు ఇక్కడ ఉన్నారు. గుండె ఊపిరితిత్తులు ఏం పులయ, నిజమా కాదా? దేహ రక్షణ చేసే క్షత్రియులే ఈ గుండె ఊపిరితిత్తులు. దేహాన్ని మహోన్నత స్థితికి తీసుకుపోయే బ్రాహ్మణులే ఈ దేహములో ఉండే మనస్సు, బుద్ధి, చిత్తాహములు, జ్ఞానము, ఈ మెదడు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ నాలుక, ఈ చర్మము. దేహ రక్షణను, దేహాన్ని పోషించేవాడే ఉదరంలో ఉండే వైశ్యుడు. నువ్వు తీసుకునే ఆహారాన్ని పచ్చనము చేసి అది చెప్తున్నాడు శ్రీష్ఠమావుడు. భక్తులు ఆగమాడు కూడా చెప్పాడు, నేను వైశ్యాధరుడనై అంటే అగ్నిస్వరూపమై మరి నువ్వు తినేటువంటి ఆహారము 4 విధాలుగా ఉండేటువంటి ఆహారము అంటే ఏమి ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, నమిలేటి, ఇసిరేటి. నమిలేటి కొన్ని, కొరికేటి కొన్ని, ఇసిరేటి కొన్ని, తాగేటి కొన్ని. 4 రకాలు తింటావు నువ్వు. కొనుక్కొని కొన్ని తింటావు,
నమిలి కొన్ని తింటావు, అవునా కదా? తాగి కొన్ని తింటావు, నాకు కొన్ని తింటావు, అవునా కదా? మరి వాటన్నిటిని కూడా పచ్చనము చేసి నీకు జీవశక్తిని, జీవరసాన్ని తయారు చేసి ఏమి ఏ ఇంద్రియానికి ఎంతెంత శక్తి కావాలనో అంత శక్తిని కరెక్ట్గా తూకం వేసి, అందుకే శెట్టి గారు వైశ్యులు తూకం, వాళ్ళకి తక్కెడ కావాలా, అట్నే అది తక్కెడ తూకం వేయకుండా పంపించి చచ్చిపోతాం మనం వేటికే, నిమిషాలు చచ్చిపోతాం. ఏం పుల్లయ్యా, అట్లా ఎక్కువ తక్కువ తూకం వేసి 1 గ్రాము కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఏ దానికి ఎంత అవసరమో అంతే, అవునా కదా? వాడు వచ్చాడు స్టోర్ బియ్యముడు బండి వేసుకొని, ఊరందరికి పంచుతాడు. కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి అంతే, ఎక్కువ ఇచ్చాడా ఇయ్యాడు. వానికి కూడా ఒక కార్డు ఉంటుంది, పంచేవాడికి కూడా. వాడు కూడా వాడి కార్డులో ఎంతుంటే అంటే తీసుకోవాల్సిందే, అవునా కదా? అట్లా ఈ వైశ్యుడు ఈ జీర్ణాశయంలో ఉండి మరి ఏ ఇంద్రియానికి ఎంత శక్తి కావాలనో అంత శక్తిని మనకు సరఫరా చేస్తూ ఉన్నాడు వైశ్యానరుడు అన్నాడనా, నేను వైశ్యానరుడినై అన్నాడు, భగవద్గీతలో చెప్పినాడు. మరి ఆ విధంగా చేస్తున్నానయ్యా. శూద్రుడు అంటే కాళ్ళు చేతులు, సర్వ వ్యవహారములు, సర్వ పనులు, సర్వ కార్యములు వీళ్ళు లేకపోతే చేసేవాడే లేడు. తన దేహానికి సేవ చేసుకోవాలా, ఇతరులకు సేవ చేయాలా, పెద్దలకు సేవ చేయాలా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ నలుగురికి చేయాలా సేవ, అవునా కదా? తల్లికి చేయాలా, తండ్రికి చేయాలా, గురువుకు చేయాలా, అతిథికి చేయాలా, తనకు చేసుకోవాలా. మంగళ పొద్దుడు స్నానం చేయాలి కదా, గుడలేసుకోవాలి కదా, టిఫిన్ తినాలి కదా, లెట్రిన్ పోవాలి కదా, ఒంటికి పోవాలి కదా. ఇన్ని పనులు తాను చేసుకొని మరి ఇతరులకు చేసి సమాజానికి కూడా సేవ చేసేవాడు వాడు ఆ శూద్రుడు. శూద్రుడు సామాన్యుడు అనుకుంటున్నావా? సర్వ వ్యవహారము చేసేవాడు శూద్రుడు. ఈ కాళ్ళు చేతిలో చేస్తున్నాయి కాబట్టి కాళ్ళలో పుట్టినాడు శూద్రుడు అని చెప్పినాడు. ఎక్కడున్నాయి ఇన్ని మతాల, కులాల, ధర్మాలు, శరీర ధర్మాలు చెప్పినాడు మహనీయుడు. అటువంటి గొప్ప మహామేధావి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద పుట్టి మన కోసమే భగవద్గీతను తెలియజేసినాడు. అంతేకాకుండా ముక్తిని కూడా కలగడానికి కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించినాడు. ముక్తి పొందాలిరా, మీరు ఈ జన్మలో ఇలాగనే కొట్టుకొని పోవద్దు. అనేక జన్మలు ఎత్తి ఈ పాపని కన్నా పాప పుణ్యాలు చేసుకొని నరకమైన స్వర్గాన్ని అనుభవిస్తూ ఉండేదానికన్నా జన్మరహితం చేసుకుంటే మీ జన్మ పావనం అవుతుంది, మీకు జన్మరహితం అవుతుంది, మీకు మోక్షం వస్తుంది. నా మాట వినండి. ఈ తనువులు శాశ్వతము కాదు, ఈ ధనము శాశ్వతము కాదు, ఈ సంపద శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు. నువ్వు వచ్చున్నావు, పోతున్నావు. ఏ దృశ్యోతన్యస్యం, పుట్టినవాడు మరణించబడదు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. అటువంటి మరణములకు అతీతమైనటువంటి జన్మను తీసుకొని నువ్వు సుఖించు సమయం ఒకటి ఉన్నది, అది మోక్షము. అటు తిరిగి నువ్వు రాడుచున్నా అన్నీ అయిపోయినా చెప్పాలి. ఆ మాట యుద్ధం అయిపోయినాక మరి ఆ మాట చెబితే అప్పుడు అర్జునుడు మరి ఎట్లా స్వామి, మరి ఆ పరమతత్వాన్ని నేను ఏ విధంగా తెలుసుకోవాలా, నాకు ఇప్పుడు మోక్షం కలుగుతుంది, మోక్షం కావడానికి నేనేమి చెయ్యాలి అని ఆయన అడిగితే దానికి ఆ మహానుభావుడు చెప్తున్నాడు. 5వ అధ్యాయములో మనకు కొన్ని మాటలు చెప్పినాడు. ఈ శరీరము విడువకముంది అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకోగల సాధకుడే నిజమైన సుఖి, యోగి అని చెప్పినాడు. ఈ శరీరము విడువకముందే జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను
అదుపులో నుంచుకొనగల సాధకుడు నిజమైన సుఖి యోగి. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడను, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకభావస్థితుడై బ్రహ్మ నిర్యాణం పొందును. వాడు మాత్రమే ఆ బ్రహ్మమునందు లయమైపోతాడు, మరు జన్మ లేకుండా పోతుంది. పాపరహితుడును ప్రజ్ఞాన ప్రభావమున సమస్త సంశయములు నివృత్తి సాధించిన వారును, అంటే అనేకమంది పాపలు రహితం చేసుకొని మరి జ్ఞాన ప్రభావమున సమస్త సంశయములను కూడా నివృత్తి, గురుముఖేన ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా సమస్త సంశయాలను నివృత్తి చేసుకొని సాధించిన వారును, సర్వ ప్రాణుల హితమును కోరువారును, ఈ లోకంలో లోక సమస్త సుఖినోభవంతు, సర్వ ప్రాణుల యొక్క సుఖాన్ని కోరిన హితమును కోరువారును, నిత్యర చితిలో మనస్సును పరమాత్మయందు లగ్నమును చేసిన వారును. ఎటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారంటే నిత్యర చితిలో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. వారు బ్రహ్మ నిర్వాణం పొందుతారయ్యా, ఇక మళ్ళీ సాగుపురుగుల వాళ్ళకు ఉండవు. కామక్రోధ రహితులను చిత్తవృత్తులు జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. ఎవరైతే చిత్తవృత్తులను జయించిన వారు, ఈ చిత్తంలో ఉన్నటువంటి అనేక రకమైన అనేక జన్మల పరంపరగా వచ్చినటువంటి చిత్తవృత్తి అంటే సంచిత ప్రారబ్ధ అగామి కర్మలను జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని జ్ఞానమనే అగ్ని చేత దగ్ధము చేసుకుంటాడో అటువంటి వాడు పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొంది ఆ పరబ్రహ్మనుడే ఆ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. అంటే అన్ని జీవుల యందు మమాత్మ సర్వభూతాంతరాత్మ అన్నట్టుగా సర్వుల యందు కూడా ఆ పరమాత్మను ఆ పరబ్రహ్మమే సాక్షాత్కారం ఇచ్చి ఆ పరమాత్మయే గోచరిస్తుంది. అన్నదా వేరే ఏమి వాణి కంటికి కనపడదు. అందరూ దేవుళ్ళలాగానే కనపడతారు వానికి. అందుకే నాకు సుభద్రమ్మ దారంలో ఒక మాట చెప్పిన, జీవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేడు, జీవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేడు, అట్లా దేవుడు కూడా జీవుణ్ణి చూడలేడు. ఏమి మాటలోని రహస్యము ఎంపులయ్య, జీవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేడు, అలాగే దేవుడు జీవుణ్ణి ఎప్పుడు చూడలేడు. ఇంకా చూసే దేవుడు అంటే జీవుడు దేవుణ్ణి చూడలేడంటే జీవుడు దేవుణ్ణి చూడాలనే ప్రయత్నం చేస్తే ఈ జీవుడు దేవుడైపోతున్నాడు. ఇంకా చూసేవాడెవడు? వీడే దేవుడు అయిపోయినాడు, ఇంకా చూసేవాడెవడు? అలాగే ఆ దేవుడు కూడా జీవుణ్ణి చూడాలంటే వాడి అబ్బతరం కూడా కాదు. ఒక దేవుడు గొప్ప మొగడు అనుకుంటాడు మీరు, వాడు గొప్పవాడైపోయి అందరిని చూస్తున్నాడు లోకమంతా చూస్తున్నాడు అనుకుంటారు. నా ఆ దేవుడు కూడా ఈ జీవుని చూడాలంటే ఆ దేవుడు జీవుడై రావాల్సిందే. ఆ దేవుడు కూడా జీవుడై రావాల్సిందే. అప్పుడు జీవుడైపోతాడు, జీవుని చూస్తాడు వాడు. అదే జీవుడు దేవుడు కావాలంటే వీడు దేవుడైతేనే ఆ దేవుడిలో లయమవుతాడు, ఆ దేవుడు చూస్తాడు తప్ప జీవుడు దేవుడు చూడలేడు, దేవుడు జీవుణ్ణి చూడలేడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పరబ్రహ్మ పరమాత్మ స్వరూపాన్ని అవుతావో లోకమంతా నీకు పరమాత్మ స్వరూపంగానే దర్శనమిస్తుంది. దేవునికి లోకమంతా దేవుడుగానే కనపడుతుంది, జీవునికి లోకమంతా జీవుడుగానే కనపడుతుంది. అట్లాంటి ఉంది నాయన. అటువంటి స్థితిని నువ్వు తెలుసుకో అంటే స్వామి మరి ఎట్లా నేను పొందేది? దానికి యజ్ఞం చేయాలా, యోగం చేయాలా అంటున్నావు కదా, ధ్యానం చేయాలంటున్నావు కదా, నిష్ట పడ ధ్యానం ఎలా చేయాలి తండ్రి? నేను కళ్ళు మూసుకొని కొంతమంది చెప్తున్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టని కొంతమంది చెప్తున్నారు, ఆనాపాన సత్యాన్ని కొంతమంది చెప్తున్నారు, ప్రాణాయామాన్ని కొంతమంది చెప్తున్నారు, అష్టాంగ యోగములు చేయాలి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని చెప్పేసి ఇన్ని రకాలుగా చెప్తున్నారు. ఏది శ్రేయస్కరము, ఏది సత్యము, దేని చేస్తే నేను ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటాను, ఎరుగుతాను తండ్రి అని ఆ అర్జునుడు
శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? స్పర్శావాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షురంచైవాంతరే భ్రువో ప్రాణాపాన సమం కృత్వా నాసాభ్యంతరచారిణౌ నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతే చ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః సదా ముక్త ఏవ సః అని అధ్యాయము 5వ అధ్యాయము 27-28 శ్లోకాలలో కృష్ణ భగవానుడు సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపమే దైవాన్ని ఎలా పొందాలనో ఇక్కడ ఒక్క మాటలో మన మానవాళికి అందించినాడు శ్రీకృష్ణ పరమాత్మ. బాహ్య విషయ భోగములను చింతన చేయక, అంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్య అంటే దాని అర్థము సంస్కృతం మనకు తెలియదు, మనం సంస్కృత పండితులం కాదు. సంస్కృతము పూర్ణంగా తెలిసిన వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఎవరు లేదు. ఎవరికి అర్ధ చదివే తప్ప పూర్ణ సంస్కృత జ్ఞానుడు ఎవరు లేరు. వారి వారి మనసుకు తోచినట్టు భగవద్గీతలో 10 తీసుకొచ్చి ముందర పెట్టు. 10 భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకుంటే అదే శ్లోకానికి 10 మంది 10 రకాలుగా భావాన్ని రాసినారు, 10 మంది 10 రకాలుగా వర్ణించి రాసినారు. అంటే ఎవరికి సంస్కృతం రాదని అర్థమవుతా ఉంది. ఇది నేను కించబడిసి మాట్లాడడం లేదు, వాళ్ళకు రాదని వాళ్ళని అవమానం చేసిన మాట్లాడడం లేదు, నిజం అర్థమవుతుంది మనకు. అటువంటి మన ఎవరు వారి అనుభవ జ్ఞానం, అది భక్తి పారవశ్యముతో చెప్పే మాటలు, భగవంతుని మాటలు అవి కల్పించుకొని చూసి కాపీ గుట్టి చెప్పే మాటలు కాదవి, నేర్చుకుంటే వచ్చే మాటలు కాదు. పరమాత్మ గురించి చెప్పే మాటలు ఆ పరమాత్ముడే ఈ దేహంలో ఉన్నాడు, ఆ పరమాత్ముడే పలికించే మాటలు. ఇది పరమార్థ తత్వాన్ని గురువు చెప్తున్నాడంటే ఆయన సొంత జ్ఞానం కాదది, పరమాత్ముని జ్ఞానం. ఆ పరమాత్ముడే ఆ గురు స్వరూపము దాల్చప్పుడు ప్రబోధిస్తున్నాడు శిష్యునికి. అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు ఇక్కడ, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే స్పర్శాన్ కృత్వా అంటే స్పర్శ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములైన ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, గంధాలంటే ఏంటి? వాటిని ఏమంటారు? విషయేంద్రియాలు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే ఈ యొక్క శబ్ద, స్పర్శ, రూప, గంధాలతో కూడినటువంటి విషయాదులను బయటనే నెట్టేసి బయటికి ప్రాలదోడి, మరి ఈ విషయాలను బయటికి పోనీయకుండా, బహిర్బాహ్యాన్ బయటికి పోనీయకుండా అంతరంగములోనే అణిచివేసి, చక్షురువాంతరే భ్రువో, చక్షురువాంతరే అంటే చక్షురు అంటే నేత్రముల మధ్యస్థానములో, చక్షురు ఆంతరే భ్రువో అంటే భూమధ్య స్థానములో, చక్షురువాంతరే భ్రువో అంటే నేత్రముల మధ్య భాగములైన భూమధ్యములో ప్రాణో సమానం సమోకృత్వ, ప్రాణ సమోకృత్వ అంటే ప్రాణ అపానములైనవి మనకు జరుగుతూ ఉన్నాయ్యా ఈ భూమధ్య స్థానములో. వాటిని సమము చేసి అంటే ఏకము చేసి, ఒకటి చేసి, రెండుని ఏకము చేసి, కృత్వా సమం కృత్వా అంటే ఒకటిగా నడిపి, ఏకదాటిగా నడిపి, ఏకము చేసి, కృత్వ అంటే కలిపి, సమం కృత్వా నాసాభ్యంతరచారిణౌ. నాసాభ్యంతర, నాస అనగా ముక్కు, అవి అంటే ఎదురుగా, అంతరం అంటే లోపల, చారిణౌ సంచరింపచేయరా లోపలనే
సంచరింపజేయి అంటే విషయాదులైనటువంటి విషయేంద్రియాలను బయటికి పోనీయకుండా, ఆయా ఇంద్రియాలు వాటి వాటి యొక్క విషయములపై పోనివ్వకుండా, నేత్రాలు రూపం వైపు, శ్రోత్రములు శబ్దముల వైపుకు, ముక్కు వాసన వైపుకు, నాలుక రుచుల వైపుకు, చర్మము స్పర్శ సుఖము కొరకు పోనీయకుండా వాటినంతా లోపలనే అణిచివేసి, బయటికి రానియకుండా అణిచివేసి, రెండు నేత్రముల మధ్య భాగములో ఉన్న భూమధ్య స్థానములో ప్రాణములు ఒకటిగా ఏకము చేసి అక్కడ దృష్టిని నిలిపి, ఈ ప్రాణములను ఏకము చేసి ఎక్కడ నాస అంటే ముక్కుకు అభిముఖముగా అంటే ఎదురుగా, అభ్యంతర అక్కడ నాసాబ్ద అంతర, నాస ముక్కు, అభి అంటే ఎదురుగా, అంతర అంటే లోపల, చారినవు అంటే నడుపు. మనము ఏం చేస్తాం, నడక ఏమంటారు, పాదాచారి అంటాం కదా, పాదాచారి చక్కలు కొడుతున్నాడు అక్కడ ఆపు చిప్పకు అంటే ఆ యొక్క ఎట్లా పాదాలతో మనం నడుస్తామో ఆ విధంగా ఆ రెండుటిని ఏకం చేసి భూమధ్యములో లోపలికి కిందికి పైకి అంతర్ముఖంగా వాటిని నడుపు. సంచరింపజేయి, చారినవు అంటే సంచరింపజేయి. యతేంద్రియ మనోబుద్ధి అంటే ఈ ప్రక్రియ ప్రభావం వలన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అంటే బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరిస్తున్న ప్రాణాపాన వాయువులను సమచిత్తును నడపవలెను. ఈ ప్రక్రియ ప్రభావం వలన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయుడైన ముని ఇచ్ఛా భయ క్రోధాది రహితుడై అంటే ఇచ్ఛ అంటే కోరిక, భయము, క్రోధము రహితుడై సదా ముక్తుడగును. ఎప్పుడైతే ఈ యొక్క యోగము చేస్తావో అప్పుడు నీ యొక్క చిత్తవృత్తులన్నీ కూడా అణిగి భయ క్రోధ రహితుడు, ఇచ్చ భయ ముందు కలుగుతుంది భయము, తర్వాత అది రహితమవుతుంది, క్రోధము అన్నీ కూడా వస్తాయి, అవన్నీ రహితమై సదా ముక్తుడవుతావు. భగవంతుడు యజ్ఞములకును చెప్తున్నాడు, మరి నువ్వు పొరపాటుపడి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని నీ మనసు సాధనపైకి పోతుందేమోనో. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకు ఆత్మీయుడు అనగా అవాచ్య దయాళుడు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వం ఎరిగిన భక్తులకు పరమశాంతి లభించును అని చెప్పేసి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క విషయాన్ని మరి అర్జునుడికి చెప్తున్నాడు. మనుషులు ఈ సంసార కొంచెం చెప్పి మానుకుందాము, ఈ సంసార సాగరం నుండి తమను తామనే ఉద్ధరించుకొనవలేను. నువ్వు రక్షించేవాడు ఎవడు లేడురా, ఈ సంసారం నిన్ను ఉద్ధరించుకోవలేను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలైనా లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. మనస్సును, ఇంద్రియమును, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అటు జయింపని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియులకు మనస్సు, ఇంద్రియము, శరీరము భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రులై సహకరించును. అట్లుగాక జితేంద్రుడు కాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరములు శత్రువులే ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధముగా నిలుచును. కాబట్టి నీకు ఎవరూ కర్త లేరు నాయన, నువ్వే కర్త, నువ్వే భోక్త. అన్నిటికీ అంతా దేవుడు చూసుడు అనుకుంటే నాశనమైపోయింది. నువ్వే జాగ్రత్త, నిన్ను నువ్వే రక్షణ చేసుకోవాలి చెప్తున్నాడు, హెచ్చరించున్నాడు కృష్ణుడు ఇక్కడ. నేను వాడిని ముక్కితే నా పాపం పోతుంది, ఈయన ముక్కితే పోతుంది అనుకుంటేవే సర్వనాశనం అయిపోతావు. నో, నిన్ను నువ్వే రక్షణ చేసుకోవాలా. నీ ఇంద్రియాలే నిన్ను ప్రకోపింపజేసి నిన్ను పిచ్చివాడిని చేస్తాయి.
నిన్ను బిక్కాన్ని చేస్తాయి, నిన్ను అదముడుగా చేస్తాయి, నిన్ను అదోపాలు చేస్తాయి. ఏది శత్రుత్వం ఏర్పడుతుంది, నీ ఇంద్రియాలకు నీకు శత్రుత్వం ఏర్పడుతుంది. అదే ఇంద్రియాలు మిత్రుత్వం చూపితే నీకు మంచి మనస్సు, మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి మాట, మంచి పని అన్నీ మంచి జరిగి నీవు సుఖిస్తావు. లక్ష్యజాలకు బ్రహ్మాండంగా నువ్వు నెరవేర్చగలుగుతావు అని చెప్తున్నాడు. శీతోష్ణములు, సుఖదుఖములు, మానవమానములు, మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి, ఎవరికి జ్ఞాని అయిన వానికి శీతోష్ణములు అంటే ఎండకు చలికి భయపడడు వాడు. సుఖదుఖాలకు, సుఖం వచ్చే నవ్వడము, దుఃఖం వచ్చి ఏడ్చడము ఉండదు. మానవమానములు లేవు వానికి. మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద గణ పరమాత్మ చక్కగా చిత్తుడైయుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేది ఉండదు. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండిగిల్లును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకునేవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూసువాడు. అటువంటి మహనీయుడవుతాడు. కాబట్టి దానిని నీవు ఒక యోగి స్వరూపుడు ద్వారా నువ్వు యోగి కావాలి నాయనా. కానీ ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయి యోగి అనేక జన్మల సంస్కారాల ప్రభావంన ఈ జన్మ ఎందే శుద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై తక్షణమే పరమ పదమును పొందును. యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు. ఏ యోగి? ఈ యోగి. ఏది? యోగ సాధన చేసే యోగి శ్రేష్ఠుడు. జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు. కాబట్టి అట్టి యోగమును నువ్వు శ్రద్ధాభక్తులతో చేసి నీవు ముక్తి సామ్రాజ్యాన్ని అతి సులభంగా పొందవచ్చు నాయన అర్జున అని చెప్పేసి ఆ మోక్ష సామ్రాజ్య పదవి ఎలా పొందాలన్నటువంటి ఆ పరమ రహస్యాన్ని కూడా ఆ కృష్ణ భగవానుడు మరి అర్జునునికి ఉపదేశించాడు. ఏమ్మా? కాబట్టి అటువంటి ఆ మహనీయుని మనం ఈనాడు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన జన్మ వృత్తాంతాన్ని చెప్పుకున్నాము, ఆయన జీవిత విధానాన్ని చెప్పుకున్నాము. తర్వాత ఆయన ఈ యొక్క సమాజానికి చేసిన సేవను చెప్పుకున్నాము. ఆయన చేసినటువంటి జ్ఞాన భాండారాన్ని, ఆ జ్ఞాన జ్యోతిని ఆయన ఈ సమాజానికి జ్ఞానదానాన్ని ఆ గీత ద్వారా చేసి కోటాను కోట్ల మానవులను మరి చిత్తప్రజ్ఞను చేసి మోక్ష సామ్రాజ్యానికి అందించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి జై సద్గురు మహారాజుకు, శ్రీకృష్ణ పరబ్రహ్మకు జై సద్గురు.